సో ఎవరైతే తెలంగాణ ఐసెట్ రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనకి ఈ తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వాల్సి ఉండే. సో బట్ మనకు టైం ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 10:50 టైం అయితే అవుతుంది మనకి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మండే 2 జూన్ 2025 10:50 PM అయితే అవుతుంది. బట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో మనం ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మనం చూసుకుంటే 2 జూన్ 2025 రోజు నుండి మనకైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ మనకు ఈ టైంకి కూడా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాలేదు. సో ఇష్యూ ఏదైనా కూడా సర్వర్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా ఇష్యూస్ కావచ్చు, మనకు ప్రతి ఎగ్జామ్కి సంబంధించి 5 days ముందు, ఎగ్జామ్కి 5 days ముందు మనకైతే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. బట్ మనకి ఎగ్జామ్ టైం అయితే 8 జూన్ 2025 అయితే ఉంది. సో ఎగ్జామ్ టైం కంటే ముందు 5 days ముందు మనకు ప్రతి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడానికి ఛాన్స్ అయితే హై ఉంటాయి. బట్ వీళ్ళు మనకు 2 జూన్ నుండి అయితే వీళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ అయితే అని ఇవ్వడం అయితే జరిగింది. బట్ మనకు ఈరోజు అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఎట్లా చెప్తున్నాం అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ లోపల డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి కింద ఒకటి వస్తుంది. సో అట్లయితే మనం తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ హాల్ టికెట్స్ వచ్చినాయి, రిలీజ్ అయినాయి అన్న సిచ్యువేషన్ లోపల మీకు ఇక్కడ అప్లికేషన్ లోపల కింద డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి చూపెడుతుంది. సో మనకి ఇంకా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి రిలీజ్ అవ్వలేదు. సో మనకి 8th రోజు ఈ ఎగ్జామ్ ఉంది కాబట్టి 5 days అంటే ఎగ్జామ్ కంటే ఒక 5 days ముందు ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు వీళ్ళైతే వెబ్సైట్ లోపల పెట్టడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు రిలీజ్ కాకపోయినా కూడా మనకి వాళ్ళు హాల్ టికెట్ అనేది రేపు రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అట్లాంటి ఏం మైండ్లో పెట్టుకోకూరి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్స్ లోపల మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కింద మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని ప్రెస్ చేసి మనం అయితే మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మన సెంటర్ ఎక్కడ అని చెప్పి మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పి ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు పెద్దగా ఏం ఇన్ఫర్మేషన్ అయితే అవసరం ఉండదు. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది, మన మెయిల్కి అయితే వచ్చి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఈ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ లోపల కూడా మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇచ్చి మనం ఇంకా కొన్ని మినిమల్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఇచ్చి మన హాల్ టికెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి హాల్ టికెట్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేనైతే ఫర్దర్ వీడియోస్ లోపల చెప్తా. సో దట్స్ ఇట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.